హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను వీడియో నుంచి ఫొటోస్ను ఎలా తీయాలో వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేయండి. ముందుగా మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో టు ఫోటో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా రకాల యాప్స్ అయితే వస్తాయి. ఇలా కింది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఒక యాప్ అనేది ఉంటుంది. ఇక్కడ వీడియో టు ఫోటో అని దీని మీద క్లిక్ చేయండి. ఈ యాప్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేసి పెడతాను. ఈ యాప్ చాలా చిన్న యాప్ అనమాట, జస్ట్ 8-10 MB అయితే ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు అలో యాక్సెస్ అని ఉంటుంది. ఇక్కడ పర్మిషన్ అయితే మీరు అలో చేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ ఫైల్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వీడియో నుంచి ఫొటోస్ను తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నా దగ్గర ఒక శాంపిల్ వీడియో ఉంది, దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి ఆటోమేటిక్ ఉంటుంది, రెండోది మాన్యువల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ మాన్యువల్ గురించి చెప్తాను. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఫస్ట్ నేను మీకు మాన్యువల్ గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వీడియో 3 minutes కానీ 2 minutes కానీ ఉందనుకోండి. ఆ వీడియో మొత్తంలో మీరు పర్టికులర్ టైమింగ్ దగ్గర ఏదైనా ఒక ఫోటో తీసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 minute 23 seconds దగ్గర లేదా 2 minutes 30 seconds దగ్గర ఇలాగా ఒక పర్టికులర్ టైం దగ్గర మీరు ఒక ఫోటోని మీరే మాన్యువల్గా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇది మాన్యువల్ ఆప్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా దగ్గర ఒక 21 seconds సంబంధించిన ఒక వీడియో ఉంది. దీంట్లో నేను పర్టికులర్ టైమింగ్ అంటే ఒక 10 seconds దగ్గర ఒక ఫోటో తీసుకోవాలి అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక యారో అయితే ఉంది కదా, ఇలా జరపండి. ఇది 10 seconds దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడు నేను 10 seconds దగ్గర ఈ ఫోటోని అయితే క్యాప్చర్ చేయాలి. దానికోసం ఇక్కడ 10 seconds దగ్గర యారోను మూవ్ చేసి ఇక్కడ క్యాప్చర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 10 seconds దగ్గర ఆటోమేటిక్గా ఒక ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. అలాగే మీరు ఇంకొక పర్టికులర్ టైమింగ్ దగ్గర తీసుకోవాలనుకున్న ఈ యారోని ఇలా జరపండి. జరిపి అక్కడ కూడా మీరు ఒక ఫోటోని అయితే తీసుకోవచ్చు. తీసుకొని ఇక్కడ మనకు పైన సేవ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, మనం పర్టికులర్ టైమింగ్ దగ్గర ఎక్కడైతే మనము యారోను మూవ్ చేసి ఆ టైమింగ్ దగ్గర ఫోటోని క్యాప్చర్ చేసామో అక్కడ ఫొటోస్ అనేవి వచ్చాయి. ఇది మాన్యువల్ ప్రాసెస్. ఇప్పుడు నేను మీకు ఆటోమేటిక్ గురించి చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఫస్ట్ ఆప్షన్ ఆటోమేటిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇలా కింది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ వీడియోను ఈ యాపే ఆటోమేటిక్గా మీరు ఒక టైమర్ను సెట్ చేస్తే ఆటోమేటిక్గా అదే ఫొటోస్ను క్యాప్చర్ చేసి మీకు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు ఎవ్రీ అని ఉంది కదా, దీన్ని అలాగే ఉంచండి. ఇక్కడ 1 second అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎవ్రీ 1 secondకి ఒక ఫోటో కావాలా, ఎవ్రీ 2 secondకి కావాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎవ్రీ 1 second అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మొత్తం వీడియో 21 seconds ఉంది. నేను ఇక్కడ ఎవ్రీ 1 secondకి ఒక ఫోటో కావాలని ఇక్కడ సెట్ అయితే చేశాను. చూడండి, ఎక్స్ట్రాక్టింగ్ ఫొటోస్ అంటే 21 seconds ఉంది కాబట్టి ఎవ్రీ 1 secondకి ఒక ఫోటో క్యాప్చర్ చేస్తే 21 photos వస్తాయి. ఇక్కడ మనకు టాప్ సర్ రైట్ కార్నర్లో సేవ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ యాపే ఆటోమేటిక్గా ఎవ్రీ 1 secondకి ఒక ఫోటోని అయితే క్యాప్చర్ చేసి మీకు ఇస్తుంది. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎవ్రీ 1 secondకి ఒక పిక్చర్ని అయితే క్యాప్చర్ చేసింది, అది కూడా HD క్వాలిటీలో. ఈ ఫొటోస్ అన్నీ మీకు ఫైల్ మేనేజ్లో అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.